హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సాయంత్రం టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించేటప్పుడు ఇలా చాట్ చేసుకోండి. సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు ఎలా చేయాలో వీడియోలో చూపించా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పుతో ఎండు బఠానీ ఉంటుంది కదా, అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. దానిని 1 కప్ తీసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మినిమం 6 to 8 hours అయితే నానబెట్టుకోవాలి అండి. మనం ఈవినింగ్ రెసిపీ చేస్తాము అంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే ఒక పొటాటో పీల్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అండి. రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మినిమం 5 to 6 విజిల్స్ అయితే తెప్పించుకోవాలి. బఠానీలు ఎక్కువసేపు నానబెట్టలేదు అంటే విజిల్స్ అనేవి ఇంకెక్కువ పెట్టుకోవాలి. చూడండి, బఠానీ మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని ఇందులోంచి మనం పొటాటోని సపరేట్ చేసుకోవాలండి. ఆ మిగిలిన బఠానీలో హాఫ్ బఠానీ దాకా మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ చేసుకోవాలి. మిగతా బఠానీని అలా పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ టమాటాలను మెత్తని పేస్ట్లా ప్యూరీ చేసుకొని దానిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి అండి. ఇప్పుడు అందులో బాయిల్ చేసిన పొటాటోని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇంకా మిగిలిన బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అండి. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి అండి. ఆల్మోస్ట్ చాట్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది ఆప్షనల్ మాత్రమే. అందులోనే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అండి. టేస్టీ బఠానీ చాట్ సింపుల్గా ఎటువంటి స్పైసెస్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామండి. బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక దానిపైన కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్, కొత్తిమీర, అలానే మనకి ఇంట్లో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, కార్న్ఫ్లేక్స్, కొంచెం సేవ్ ఏదైనా ఉంటే కారపూస అన్నీ యాడ్ చేసుకొని పైన కొంచెం లెమన్ స్వీట్ చేసుకుంటే టేస్టీ బఠానీ చాట్ రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.